తల్లి మాట. అనగనగా ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన తల్లితో కలిసి నివసించేవాడు. ఒకరోజు ఒక పని మీద బ్రాహ్మణుడు వేరే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. అతను ప్రయాణానికి సిద్ధమవుతాడు. అప్పుడు తన తల్లి అంటుంది, బాబూ, నువ్వొక్కడివే ఎందుకు వెళ్తావు? నీతో పాటు ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు కదా అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, నిజమే, నేను అడవి మార్గంలో వెళ్లాల్సుంటుంది. కానీ ఆ అడవిలో భయపడేంతగా ఏ క్రూర మృగాలు లేవు, దొంగలు లేరు అని చెప్తాడు. కానీ నీతో పాటు ఎవరైనా వస్తే బావుంటుంది కదా అని తల్లి అంటుంది. భయపడకమ్మా, నేను ఒక్కడనే వెళ్ళి నా పని పూర్తి కాగానే రేపు సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేస్తాను అని చెప్తాడు. కానీ ఆ తల్లికి కొడుకు ఒక్కడే వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఇంటి దగ్గర ఉన్న కొలను దగ్గరికి వెళ్తుంది. కొలంలో నుంచి ఒక పీతను తీస్తుంది. నువ్వు ఒక్కడివే వెళ్ళడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను. ఇది తీసుకో, ఈ పీతను నీ దగ్గర ఉంచుకో అని అంటుంది. తన తల్లిని సంతోషపెట్టేందుకు ఆ పీతను తీసుకుంటాడు. దాన్ని తన సంచిలో వేసుకుంటాడు. ఆ తరువాత తన సంచి తీసుకుని తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అది మండు వేసవికాలం. ఆ బ్రాహ్మణుడు ఆ ఎండను తట్టుకోలేకపోతాడు. అప్పుడతను ఒక పెద్ద చెట్టుని చూస్తాడు. ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటాడు. బ్రాహ్మణుడు తన ఆహారాన్ని తిని విశ్రాంతి తీసుకుంటాడు. ఎంతో అలసిపోయిన ఆ బ్రాహ్మణుడు మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. అదే చెట్టు పొదల్లో ఒక పాము నివసిస్తుంటుంది. ఆ పొదల్లోంచి బయటకు వచ్చిన పాము బ్రాహ్మణుడు పక్కన ఉన్న సంచిని చూస్తుంది. వెంటనే ఆ సంచి దగ్గరికి పాము వస్తుంది. సంచిలో ఉన్న ఆహారాన్ని తింటుంది. ఇది చూసిన పీతకు చాలా కోపం వస్తుంది. వెంటనే పాము మీద దాడి చేస్తుంది. పామును చంపేస్తుంది. కాసేపటి తరువాత బ్రాహ్మణుడు మేల్కొంటాడు. వెంటనే తన సంచి వైపు చూస్తాడు. అక్కడ తన సంచి దగ్గర పాము చనిపోయి ఉండడం గమనిస్తాడు. ఈ పీతే పాము బారి నుంచి తన ప్రాణాలను కాపాడిందని గ్రహిస్తాడు. తాను హృదయపూర్వకంగా పీతకు కృతజ్ఞతలు తెలుపుతాడు. అప్పుడు అనుకుంటాడు, తల్లి చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి అని. పెద్దలు చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.